కఠినమైన మా మీద జాలి పడ్డారు. మీరు కానీ జాలి పడకపోతే మేము ఇంకా కఠినంగానే ఉండిపోయేవాళ్ళం, నిత్యనాశనానికి కొట్టుకుపోయేవాళ్ళం. మీ జాలికి మేము అర్హులం కాదు నాయన. అయినా కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అందుకే తన కుమారుణ్ణి ఇచ్చాడు. కాబట్టి ప్రభువా, ఈ శుభప్రదమైన నిరీక్షణను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇందాక పశ్చాత్తాప ప్రార్థన మనం చేశాం. నేను చదువుతాను. నీవు మాకు అనుగ్రహించిన వరములను ఉపయోగించుటలో సోమరితనముగాను నిర్లక్ష్యముగాను ఉంటిమి, మా సమయమును మేము సద్వినియోగ చేయకపోతిమి అనే మాట మళ్ళీ చదువుతాను. నీవు మాకు అనుగ్రహించిన వరములను ఉపయోగించుటలో సోమరితనముగాను నిర్లక్ష్యముగాను సమయమును సద్వినియోగము చేయకపోతిమి. ఏంటిది? దీని గురించి ఈ రాత్రి మనం చూద్దాము. ఈరోజు మనము మాట్లాడుకునే అంశం ఏంటంటే ద సావరిన్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ చిత్తము, లేక దేవుని సార్వభౌమత్వము, లేక దేవుని యొక్క సార్వభౌమ అధికారం, సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ అన్నది ఈరోజు మనము చూద్దాము. ఈ లోకంలో ఎన్ని జరిగినా ఏమి జరిగినా మరి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఏంటంటే దేవుడు ఎక్కడ వెళ్ళిపోయాడు? ఇంత జరుగుతూ ఉంటే, ఇంత విషాదం జరుగుతూ ఉంటే, ఇంత అక్రమం జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే భగవాన్ కహా గయా, పరమేశ్వర్ చూప్ గయా అని అంటారు. ఆయన ఏం దాక్కోలేదు, లేక ఎక్కడన్నా లీవ్ పెట్టుకొని వెళ్ళిపోలేదు. ఆయన ఉన్నాడు. సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. అది ఈ రాత్రి మనం చూద్దాము. అయితే ఈ రాత్రి మనము దాన్ని ఇంకొక కోణంలో మనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన రాజ్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19లో 11వ వచనంలో మీరు చూస్తే, వారు ఈ మాటలు విని, ఏ మాటలు విని? దానికి ముందు 19వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు 10 వచనాలు జక్కయ్య గురించి ఉంటుంది. జక్కయ్య గురించి అవన్నీ జరిగినప్పుడు మరి ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నేడు ఈ ఇంట రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని ఆయనతో చెప్పెను, లేక అతనితో చెప్పెను అనే మాట ఎవరికి చెప్పాను? జక్కయ్యతో. ప్రజలందరూ కూడా విన్నారు. విన్న తర్వాత వారు ఇప్పుడు 11వ వచనానికి వస్తున్నాం. వారు ఈ మాటలు వినుచుండగా అనే మాట. జక్కయ్యలో జరిగిన మార్పును చూసి, జక్కయ్యలో ఈ దుర్మార్గుడు మారిపోయాడా అంటూ వారికి డబ్బులు పంచడం, డబ్బులు రిటర్న్ చేయటం, ఇవన్నీ జరగడం మొదలైంది. ఇవన్నీ విన్న ఈ యొక్క జనము మరి వారు ఈ మాటలు వినుచుండగా తాను అంటే యేసు యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన యెరూషలేము వైపు తిరిగాడు. శిలువ వైపు వెళ్తున్నాడు. ఇది శిలువ ప్రయాణం. శిలువ ప్రయాణంలో కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి. మరి ఈ సంఘటన తర్వాత బట్టల ఆదివారం సంఘటన వస్తుందన్నమాట. అందుకే ఈరోజు కొన్ని చూద్దాం. ఆయన యెరూషలేము వైపు వెళ్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాడు. జక్కయ్య అనే ఆయన మమ్మల్ని దోచుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మాకు దానం చేస్తున్నాడు. ఎంత మంచి వ్యక్తి! వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిస్ లైఫ్ అన్నది ఇక్కడ చూసి, ఆయన యెరూషలేము సమీపమున ఉండుట వలన, యెరూషలేము దగ్గరకు వచ్చాడు కాబట్టి దేవుని రాజ్యము వెంటనే అగుపడనని వారు తలంచుట వలన అనే మాట ఉంది. ఇంకేముంది? యెరూషలేము వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మరి రోమా సామ్రాజ్యానికి ఒక విప్లవంగా తిరుగుబాటు చేసి రోమా సామ్రాజ్యాన్ని అంతా పాడేసి రోమీలందరినీ తరిమేసి ఆయన ఒక దేవుని రాజ్యాన్ని వెంటనే అగుపడునని వారు అనుకున్నారన్నమాట. యేసుప్రభుకు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అంటే, నేను స్థాపించే రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అని ఆయన చెప్పటం అన్నది ఈరోజు మనం చూద్దాం. మరి వారు తలంచుట వలన ఆయన ఒక ఉపమానము చెప్పెను అని ఉంటుంది.
అరే రే రే మీరు ఇలా అనుకుంటున్నారా, నేనేదో రాజునైపోయి మిమ్మల్ని అందరికీ మీ అందరి మీద నేను రాజు అయిపోతాను, ఇక మనకి రోమియోల నుండి రోమా అధికారం నుండి రోమా బానిసత్వం నుండి మనకి విడుదల వచ్చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అది తప్పు. మీకు ఒక ఉపమానం చెప్తాను, ఆ ఉపమానం మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను అంటున్నాడు. ఎందుకంటే మీరు అనుకున్న రాజ్యం వేరు, నేను అనుకునే రాజ్యం వేరు, మీరు స్థాపించాలనుకున్న రాజ్యం వేరు, నేను స్థాపించే రాజ్యం వేరు. కాబట్టి మరి ఈ ఉపమానం గురించి కొన్ని విషయాలు మనము ఇక్కడ నేర్చుకుందాం. ఎందుకంటే మీరు అనుకున్న రాజ్యము పొలిటికల్ రాజ్యం, నేను అనుకున్న రాజ్యము ఆధ్యాత్మిక రాజ్యం. రాజకీయ సంబంధమైన రాజ్యం అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అనుకునేది లేక నేను స్థాపించేది ఆధ్యాత్మికమైన రాజ్యము అని చెప్పి ఈ 12వ వచనములో నుండి ఆయన ఒక ఉపమానాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ యొక్క ఉపమానము మరి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క రాజ్యము, యేసుక్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని సూచిస్తూ ఉంది. కానీ ఇక్కడ యేసు నేనే, ఆ వ్యక్తిని నేనే అని చెప్పడం లేదు, కానీ ఇది కానీ మనం చదివి ధ్యానిస్తే ఇది యేసు ప్రభువును సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి 12వ వచనములో, రాజకుమారుడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరమ దేశమునకు వెళ్ళెను అన్న మాట ఇక్కడ చూస్తాం. ఈ మామూలు వ్యక్తి కాదు ఈయన ఎవరంటే రాజకుమారుడు రాజ్యము సంపాదించుకొనుటకు, ఆయన అధికారము చెలాయించటానికి ఆయన ఒక దగ్గరికి వెళ్ళటానికి ఆయన ప్రయాణమై అనే మాట ఉంటుంది. దూరదేశమునకు ప్రయాణమై అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఈ యొక్క వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. హీఈస్ ఎ పర్సన్ ఆఫ్ ఏ నోబుల్ మ్యాన్ అని ఉంటుంది. అంటే కొంచెం హై రెస్పెక్ట్ కలిగిన వ్యక్తి. ఏదో ఒక బరబ్బాలాగా దుర్మార్గుడుగా ఉంటూ రాజ్యం స్థాపించే వ్యక్తి కాదు. బరబ్బా కూడా రాజ్యం స్థాపించాలని ట్రై చేశాడు. రోమీలను తరిమేసి ఆయన మరి యూదులందరికీ ఒక రాజ్యం ఉంటే బాగుంటుంది కానీ అనుకున్నాడు. కానీ ఆయన విప్లవాన్ని తొక్కిపారేశారు, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కానీ మళ్ళీ మీకు తెలిసి ఏమైందో, ఆ వ్యక్తినే మళ్ళీ ప్రజలు అన్నారు ఆయనే మాకు లీడర్గా పెట్టండి. యేసు ప్రభు మాకు వద్దు అన్నట్టుగా మనము ఈ దినాల్లో ఈ ధ్యానాల్లో మనం చూస్తున్నాం. జరిగింది ఏంటంటే ఇక్కడ మరి ఆయన వెళ్తూ ఉంటూ మరి ఆ వ్యక్తి ఒక్కడే లేడు, ఆయన కింద చాలామంది పనివారు ఉన్నారు. చూడండి 13వ వచనములో, తన దాసులను 10 మందిని పిలిచి, అంటే 10 కంటే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. 10 మందిని ఆయన పిలిచి మరి వారికి ఏం చేశాడంటే, వారికి 10 మీనాల అంటే ఏంటది, ఇంచుమించు 50 రూపాయలు కావచ్చు అని ఉంది. మినాల అంటే అది మరి 3 నెలల జీతము అంతనమాట. 3 నెలల జీతముతో సమానంగా ఉండే డబ్బు ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఎంతమంది? 10 మందిని పిలిచి. ఇక్కడ కొంచెం గమనించండి, మనం ఇంకో దగ్గర మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో తలాంతుల గురించి చదువుతాం కదా, అది వేరు ఉపమానం, దాని అర్థం వేరుగా వస్తుంది. ఎందుకంటే ఒకరికి 10, ఒకరికి 5, ఒకరికి అంటూ మనం చదువుతాం. కానీ ఇక్కడ 10 మందికి ఒక్కొక్కటే ఇచ్చాడు. అందుకే ఇక్కడ తేడా ఉంది. చూడండి మళ్ళీ 12వ వచనంలో, తాను దాసులను 10 మందిని పిలిచి, ఒకనికి 5, ఒకనికి అట్లా లేదు. ఏం చేశాడు? 10 మీనాలు వారికి ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు అన్నమాట. అని ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తాము. ఆయన మరి దూరదేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి నేను వచ్చే వరకు మీరు ఈ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి అని కాదు, దీనితో వ్యాపారం చేయండి అని అన్నాడు. ఇది మీకు పాకెట్ మనీ, నేను వచ్చే వరకు మీకు ఇష్టమున్నట్టు ఏం కావాలో కొనుక్కోండి అని కాదు. ఒక మాట అంటున్నాడు, దీనిని నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి. మీరు ఎప్పుడు వస్తారు సార్? నేను చెప్పను. మీరు వచ్చు వరకు, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయండి. మీ చేతిలో ఏం పెడుతున్నారో తెలుసా? అది మీది కాదు, నేను ఇచ్చేది. మీ మట్టుకే మీరు డబ్బు కలిగి వ్యాపారం చేయడం మీ వల్ల కాదు. కాబట్టి నేను మీకు ఒక్కొక్కరికి 3 నెలల సమానమైన జీతం మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దూరదేశం ఆయన వెళ్ళిపోయాడు. మరి
వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ రాజై వస్తాను. ఇప్పుడు మామూలుగా రాజకుమారుడిగా వెళ్ళాను, ఇప్పుడు రాజుగా వస్తాను. ఇక్కడ కొంచెం యేసుప్రభు పోలికలు వస్తున్నాయా? యేసుప్రభు తన గురించే చెప్పుకున్నాడు ఆ విషయాలు కొన్ని మనం ఇక్కడ చూస్తాము. కానీ నేను దీంట్లో నుండి కొన్ని మాటలు మనం ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ రాజకుమారుడు నేను వెళ్ళి రాజునై తిరిగి వస్తానంటే, నేను ఒక పెద్ద యుద్ధానికి వెళ్తున్నాను, 1,00,000 మంది సైన్యాన్ని పెట్టుకొని వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఆ యుద్ధంలో నేను ఒకవేళ గెలిస్తే రాజునై వస్తాను అంటే అది కాదన్నమాట. అది పొలిటికల్ రాజ్యం. యేసు ప్రభు మాట్లాడింది పొలిటికల్ రాజ్యం కాదు, రక్తపాతాలు జరిగే రాజ్యం కాదు. యేసుక్రీస్తు రాజ్యము రక్తపాతాలు కలిగే రాజ్యం అయితే ఆయన సిలువలో రక్తం ఎందుకు గార్చాలి? ఆయన సిలువలో ఎందుకు చనిపోవాలి? కాబట్టి ఈయన వెళ్ళిన రాజ్యం పెద్ద సైన్యాన్ని పెట్టుకొని బాంబులో అన్నీ కత్తులు కటార్లు పెట్టుకొని వెళ్ళిన ఆ ఉద్దేశంతో వెళ్ళలే. కానీ ఇక్కడ మీరు చూస్తే మరి ఆయన వెళ్ళాడా? వెళ్ళాడు. 15వ వచనంలో చూస్తే అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చెను. ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆయన ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు, ఒక పర్పస్, ఆ పర్పస్ సాధించుకొని వచ్చాడు. ఆయన ఎందుకు వెళ్తున్నాడో అనేది కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మళ్ళీ యేసు ప్రభు పోలికలు ఒకటి వస్తుంది. ఏంటంటే, నేను వెళ్ళుదును మీ కొరకై, నేను వెళ్ళినచో నేను తిరిగి వచ్చి మిమ్మలను తీసుకెళ్తాను. కానీ నేను తిరిగి వచ్చే లోపల మీరు ఎంతమంది నమ్మకంగా ఉంటారో అన్నది ప్రశ్న. ఈ రాత్రి అదే మనం చూద్దాం. ఒక రాజుగారు, ఒక యవనస్తుడు రాజుగా అవటానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేసాడు. మరి ఆయనకి రాజ్యం కూడా వచ్చినట్టుగా మన 15వ వచనంలో చూస్తాము. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చెను. తిరిగి వచ్చిన తర్వాత ఐ యామ్ ద కింగ్, నేనే రాజు, నేనే రాజు. మీకు అందరికీ 10 మినాలు ఇచ్చాను కదా, పర్వాలేదులే ఉంచేసుకోండి మీరే, నేను మిమ్మల్ని ఏం లెక్కన అడగను అని అంటంలే. ఇంత ఒక రాజు అయినప్పటికీ ఒక బాధ్యత కలిగిన నాయకుడు. కొన్నిసార్లు ఏమవుద్దంటే, కొంతమంది లీడర్షిప్ వచ్చేసాక బేసిక్ బాధ్యతలన్నీ మర్చిపోతారు, పట్టించుకో. ఈ రాజు అట్లాంటి వాడు కాదు. ఈయన చెప్పిన పని లెక్క తీసుకుంటున్నాడు అన్నది ఇక్కడ మనం చూస్తాము. మరి ఆయన వెళ్ళినట్టుగా మనం చూసాము. మరి తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులు తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. ఎవరిని? వీళ్ళని కాదు, అంటే ఇంకా చాలామంది వేరే వాళ్ళు ఉన్నారన్నమాట. హలో, నువ్వు వెళ్ళి ఆ 10 మందిని తీసుకొని రా అని వాళ్ళు పిలిపించాడు. చూడండి, ఈ స్టోరీ మీకు తెలిసిన స్టోరీయే. వారిని తన యొద్దకు పిలువమని చెప్పాను. పిలిచిన వెంటనే ఈ యొక్క రాజకుమారుడు, ఈ రాజు, ఇప్పుడు రాజకుమారుడు కాదు, రాజుగా వచ్చాడు, కూర్చున్నాడు సింహాసనంపై. మరి 1 by 1 రండి, మీ లెక్క చెప్పండి. నేను చెప్పాను కదా, నేను కొంతకాలం దూరదేశం వెళ్ళి తిరిగి వస్తానని చెప్పాను కదా. అంతేకాకుండా మీకు ఒక పని పెట్టాను. ఏంటంటే 13వ వచనములో, నేను వచ్చు వరకు వ్యాపారం చేయాలి మీరు. అంటే మీరు పనిలో నిమగ్నమై ఉండాలి. మీకేదో నేను మినాలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, దాని నుండి మీరు సంపాదించాలి. నేను మీకు ఇచ్చిన దాని నుండి మీరు సంపాదించుకోవాలి అన్నది ఇక్కడ మనం చూస్తాము. మరి వారికి ఎందుకు ఇచ్చాడు అంటే, మొదటిగా వారి మీద ఈయనకు నమ్మకం ఉంది, వీళ్ళేదో చేస్తారనే నమ్మకం ఉంది. రెండవది, ఎవరినంటే వాళ్ళని పిలవలేదు, ఒక 10 మందిని, అంటే వారిలో వారు నమ్మకంగా ఉంటారు, వారికి సామర్థ్యం ఉన్నదని, అంతేకాకుండా వారిపై ఈయనకు అధికారం ఉన్నదని, అందుకే వారికి పని పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడు కూడా మనకి కొన్ని తలాంతులు అవి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మన మీద నమ్మకం కలిగినందుకే, మన మీద నమ్మకం కలిగినందుకే ఆయన మనకిస్తాడు, మనకు ఒక బాధ్యత మనకిస్తాడు. అంతేకాకుండా మీకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానంటే, మీ మీద నాకు అధికారం ఉంది. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడిచ్చిన తలాంతుల్ని మనము పక్కన పెట్టేసి దాని గురించి పట్టించుకోవట్లే. కానీ ప్రభు ఒకరోజు లెక్క అడుగుతాడు, అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అందుకే ఆయన సార్వభౌమ్, హీ హ్యాజ్ అ సుప్రీం అథారిటీ.
సావరిన్ పవర్ ఆఫ్ గాడ్. దేవుడేం పట్టించుకోవటం లేదు అని అనుకోవచ్చు. దేవుడు నన్నేం లెక్క అడగలేదు కదా, ఈ సంవత్సరం అంతా నేను దేవుని కోసం జీవించకపోయినా నన్ను ఏమైనా అడిగిండా, నాకేమైనా జరిగిందా, నాకేం జరగలేదు కదా అని కొంతమంది చాలా ఎలకోలంగా సరదాగా ఉంటున్నారు. కానీ ఒకరోజు లెక్క చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తే ఆయన తిరిగి వచ్చి దాసులను తన యొద్దకు పిలువనంపించి, వారు ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై అనే మాట. ఏమేమి సంపాదిస్తారు? ఇక్కడ వస్తువులు అవి ఇవి ఉన్నాయి. కానీ మనము యేసుక్రీస్తు రేపు మనల్ని అడిగేది ఏంటో తెలుసా? మీరు ఏమేమి సంపాదించారు అంటే ఆత్మలను సంపాదించు. మనకు మాట మనకు తెలుసు కదా, ఆత్మల ఆదాయం అని అంటారు. ఈ రోజుల్లో కొంతమంది బోధకులు ఆత్మల ఆదాయం పక్కన పెట్టి ఆర్థిక ఆదాయంలోకి వెళ్ళిపోయారు. ఆత్మల ఆదాయం నుండి ఆర్థిక ఆదాయంలోకి మాకు ప్రమోషన్ వచ్చిందంటే ఫీల్ అయిపోతుంది. యేసుక్రీస్తు మన ఆర్థిక ఆదాయం గురించి కాదు, ఆత్మల ఆదాయం మనకు కావాలి. ఆత్మల ఆదాయం మనకు కావాలి. నశించిపోతున్న ఆత్మలను దేవుని దగ్గర తీసుకురావడమే మన యొక్క బాధ్యత. అయితే ఈ రోజుల్లో ఆత్మల ఆదాయం, ఇటు వాక్యం వినాలి, కింద బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా రాసుకోవాలి. ఎట్లా అవుద్ది? రెండు కాదు కదా. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, బ్రదర్ నేను టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను, కొన్ని సలహాలు ఇవ్వండి అని. మంచిది బ్రదర్, ఆయన చాలా మంచి వాక్యం చెప్తాడు. మేమిద్దరం కూడా చాలా మీటింగ్స్లో వాక్యం చెప్పాం. మంచి పని చేస్తున్న బ్రదర్, కానీ ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు వాక్యం చెప్పేటప్పుడు మాత్రం కింద ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ డబ్బులు పంపండి. ఇప్పుడు మీ మాట వినాలా, అది రాసుకోవాలా? బహుశా అది రాసుకుంటే లోపల మీ యొక్క 2-3 సెంటెన్సులు వెళ్ళిపోతాయిగా. బహుశా ఆ సెంటెన్సే ఆ వ్యక్తికి అవసరం అయి ఉండేనేమో. కానీ మీకు ఆత్మల ఆదాయం కన్నా ఏ ఆదాయం కావాలి ఇప్పుడు? ఆర్థిక ఆదాయం. ఆ వినేవాడి ఆత్మల సంగతి ఏమో కానీ వినేవాడి పాకెట్లో నుండి డబ్బులు కావాలి. మీకు అందుకే మొన్న కూడా చెప్పాను, యేసుక్రీస్తు మరి ఒక ఆయన్ని బాగు చేశాక ఏమైపోయాడు? కనబడకపోయాను. పబ్లిసిటీ ఏం కోరుకోలేదు. ఇది ఏమంటున్నానంటే, మరి ఆయన లెక్క అడుగుతా ఉన్నాడు, ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై అనే మాట. తాను సొమ్మిచ్చిన దాసులను, అందరినీ కాదు, ఎవరికైతే ఆయన తలాంతులు ఇచ్చాడో, బాధ్యతలు ఇచ్చాడో, సామర్థ్యం ఇచ్చాడో, అభిషేకం ఇచ్చాడో వారిని అడుగుతాడు. అడిగాడా? మొదటివాడు. ఇక్కడ రిపోర్టింగ్ చూస్తాం. మరొక నెక్స్ట్ ఏంటంటే మరి రిపోర్టింగ్, లెక్క చెప్పటం, జవాబుదారీ. ఏమిటి జవాబుదారీ? మొదటివాడు వచ్చి ఎదుట వచ్చి, అయ్యా మీరేం చేశారంటే మినా వలన 10 మినాలు లభించెనని చెప్పగా, మీరు ఆ ఉపమానం ఈ ఉపమానంలో తేడా ఏంటో తెలుసా? నువ్వు నాకు 10 ఇస్తే నేను ఎన్ని తెచ్చాను? మరొక 10 తెచ్చాను. 5 ఇచ్చినోడు ఏమన్నాడు? మరొక 5 తెచ్చాను. ఇక్కడ అది వేరు, ఇది వేరు. ఇక్కడ చూస్తే 1 మినా ఇస్తే ఎన్ని తెచ్చుకున్నాడు? 10 మినాలు. ఎంత పర్సంటేజ్? లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పండి. ఒకదానికి మరొకటి తెస్తే 100% కదా. ఒకదానికి మరొకటి తెస్తే 100% ప్రొడక్టివిటీ. ఒకదానికి 100 తెస్తే అది ఎంత పర్సంటేజు? 1000%. అమ్మ బాబాయ్, నువ్వు నాకు ఇచ్చిన ఒక్కదాంతో నేను 1000 రెట్లు ప్రొడక్టివిటీ చూపిస్తున్నాను. 1000 రెట్లు. అవునా? ఇంకొక ఆయన ఏమన్నాడంటే, మరి రెండవ వాడు వచ్చి, అయ్యా మరి 5 మినాలు లభించను. 1 ఇచ్చావు కదా, 5 సంపాదించాను. 1కి 1 సంపాదిస్తే 100%. 1కి 5 అంటే 500%. అబ్బాబ్బా, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదనమాట. అంటే రాజుగారు, ఆయన ఆ సార్వభౌముడైన ఆ యొక్క అధికారి గురించి వీళ్ళకి ఎంత ప్రేమ అంటే, ఎంత వైరాగ్యం అంటే, రాజుగారి తిరిగి వచ్చే లోపల ఆయనకి ఇంత సంపాదించి పెడతామని. యేసు ప్రభు తిరిగి వచ్చే లోపల, ప్రభా నా బ్యాంకులో ఇంత బ్యాలెన్స్, నీకు బ్యాలెన్స్, నా ఆత్మల బ్యాలెన్స్ ఉందా?
యేసుక్రీస్తును పరిచయం చేసిన వ్యక్తులు ఉన్నారని ఈ అకౌంట్లో. అందుకే యేసుక్రీస్తుకు మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ దినాల్లో కొంతమంది అడుగుతారు, క్రిస్మస్లో ఎక్కువ అడుగుతారు, ఈ రోజుల్లో కూడా అడుగుతారు, మీరు 40 రోజులు ఏదో ఉపవాసం ఉంటారు కదా ఏంటి అంటారు. గుడ్ ఫ్రైడే అంటారు కదా, గుడ్ ఫ్రైడే ఏం చేస్తారు? ఈస్టర్ అంటారు కదా, ఈస్టర్లో ఏం చేస్తారు అంటే వీళ్ళకి సువార్త చెప్పే అవకాశం మనకు వస్తుంది. మీరు తప్పక తెలుసుకోవలసిన పుస్తకం ఒకటి ఉంది, ఎవరికన్నా కావాలంటే నేను అక్కడ పెట్టను, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికన్నా కావాలంటే, ఎవరికన్నా సువార్త తెలియపరచాలి అంటే నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళి మీ పొరుగు వారికి కానీ మిమ్మల్ని అడిగే వారికి కానీ ఇది చెప్పితే బాగుంటుంది. మరి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఒకటి ఉన్నవాడు 100%, 1000%. ఇంకొకటి ఒకటే ఉంది, వాడు 500%. దేవుడు అందరి దగ్గర ఒకేలాగా ఫలితాలు కోరుకోడు. వాళ్ళు ఇలా ఫలించారు కదా, నువ్వెందుకు ఫలించడం లేదు అని కాదు. కానీ ఇక్కడ వీరు ఈ ఇద్దరు కూడా, మూడో వాడి సంగతి చూద్దాం. రెండో వాడు వచ్చి 5 అన్నాడు. ఆ తర్వాత మూడో వాడు ఏమన్నాడు? మరి ఒకడు వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన దాని మీద ఇది చేశాను అంటావులే, నువ్వు ఎలాంటి వాడో చెప్తున్నాను అంటున్నాడు. నువ్వు నా సంగతి ఏం చెప్తున్నావు? నేనెవరో నీకు తెలుసా? పూర్తిగా తెలియదు కదా, కానీ నేను చెప్తాను నీ గురించి ఏం తెలుసు అంటే. ఆయన ఏమంటున్నాడు, అయ్యా నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవు, విత్తని దానిని కోయి వాడవు, కఠినడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలు కట్టి ఉంచి తినని చెప్పాను. ఇంత యాక్టివిటీ ఉందా ఆయనకి? చాలా హడావిడిగా ఉన్నట్టుంది కానీ ఫలాలు లేవు. మన సంఘాల్లో కూడా కొంతమంది ఉంటారు, బాగా హడావిడిగా ఉంటారు కానీ బతుకులు చూస్తే ఒక్క ఫలం కూడా ఉండదు. చాలా హడావిడిగా ఉంటారు, అది చేసినట్టు ఇది చేసినట్టు నటన చేస్తారు. నేను 40 ఏళ్ళ ఈ యొక్క మినిస్ట్రీ అనుభవం నుండి చెప్తున్నాను. అనేక చర్చిల్లో కూడా చూశాను. ఈయన చాలా హడావిడి. ఏంటి హడావిడి చూడండి. ముందు మనస్తత్వం మారింది, యజమాని ఎడల వైఖరి మారిపోయింది. మారినందువలన ఏమంటున్నాడంటే, కాబట్టి నీకు భయపడి. ఎందుకు భయపడుతున్నావయ్యా? ఎందుకు భయపడాలి? నేను నీ మీద నమ్మిక కలిగే కదా నీకు అది ఇచ్చింది. నా దగ్గర చాలా సేవకులు ఉంటే మీ 10 మందికే ఎందుకు ఇచ్చాను? నమ్మిక కలిగినందుకే కదా. నమ్మిక ఉందేమో కానీ నాకు భయం వేస్తుంది సార్. నీకు భయపడి చూడండి, దీనిని ఏం చేశాను? రుమాల్లో కట్టుకొని. అప్పుడు మన అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? అమ్మమ్మ చేంజ్ ఏమన్నా ఉందంటే ఆ కొంగులో అంచులో చిన్న మూట కట్టుకొని ఉంటుంది కదా. ఈయన రుమాల్లో కట్టుకున్నాడు. రుమాల్లో కట్టుకొని ఉంచి తిని అని చెప్పాను. ఇంత పనులు చేసావా? అదే బ్యాంకులోనే పెట్టేసి ఉంటే ఏమయ్యేది? పెట్టి తిని అని చెప్పినప్పుడు, నువ్వెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచలేదు? నువ్వు అట్లా చేసి ఉంటే నేనే వచ్చి వడ్డీ తీసుకునేవాది కదా అనినప్పుడు, వీని దగ్గర ఉన్న మినా కూడా తీసుకొని 10 మినాలు గలవాడికి ఇవ్వండి అని దగ్గర ఉన్న వాళ్ళతో నిలిచిపెట్టినప్పుడు, వీళ్ళు కూడా చూడండి, వీళ్ళు ఏమంటారు? అయ్యా వానికి 10 మినాలు కలవే అంటే నీకెందుకు? ఇది నా అధికారం, సార్వభౌమత్వం. మా బాస్ చెప్పేవాడు ఎప్పుడు కూడా ఏంటంటే, ద రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. ద రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. నమ్మకంగా యథార్థంగా పని చేస్తే ఎక్కువ పని ఇస్తారు. ఆషామాషిగా చేసేవనుకో, వీడు వేస్ట్ గాడు, వీడికి ఇంకేం పని ఇవ్వకూడదు అనే ఫీలింగ్ వస్తుంది. దేవుని రాజ్యములో ఇది చల్లదు. ఆషామాషిగా దేవుని కార్యాలు చేస్తే దేవుడు కూడా అది ఉన్నది కూడా తీసేసుకుంటాడు. ఎంత ప్రమాదకరం. మరి ఇన్వెస్ట్మెంట్ చేశారు, వారి మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఒకడు అన్నాడు, ప్రభా అయ్యగారు నేనేం చేయలే రాజుగారు అని చెప్పాడు. ఏమేమి చూసాం ఈరోజు? ఒక రాజుగారు రాజయ్య వచ్చాడు, కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారికి కొన్ని బాధ్యతలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వారి మీద నమ్మకం ఉన్నందుకు. తిరిగి వచ్చిన తర్వాత లెక్క అడిగాడు.
లెక్కడిగినప్పుడు వారు రకరకాలుగా వారి యొక్క జవాబుదారీ ఇక్కడ మనం చూస్తాం. అకౌంటబిలిటీ అనే మాట. వారు ఎందుకు చేయలేకపోయారు అంటే, ఇప్పుడు ముగ్గురు గురించే రిపోర్టింగ్ ఉంది, కానీ మిగతా ఎంతమందికి ఇచ్చాడు? మరి మిగతా 7 మంది మంచోళ్ళు అంటారా? మిగతా 7 గురించి ఉంది ఒక వచనం, చూడండి, కిందకి రండి. మిగతా 7 కూడా ఎలాంటి వారంటే 27వ వచనంలో, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులు, ఇక్కడ తీసుకురండి. ఎవరిల్లు? మిగతా 7 కూడా ఏమన్నారంటే, ఆయన మా మీద రాజు ఎందుకండి, ఆయన మా మీద పెత్తనం చేయటం ఏంటండి, ఆయన సార్వభౌమ అధికారం వద్దు. ఇక వాళ్ళని పిలిచి, హలో మీకు ఇచ్చిన మినా ఉంది కదా, ఇస్తారా అనే బదులు ఏం చేశాడంటే, వారిని ఏం చేయాలంట, నా ఎదుట తీసుకొని వచ్చి వారిని, అంటే ఇంక నాశనం అంతే. నువ్వు నాశనం, నేను నీకు ఇచ్చిన తలాంతు నాశనం. అబ్బాబ్బా, ఎంత డేంజరు. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఒకటేంటంటే, వారు చాలా ఏలకోలంగా తీసుకున్నారు, చాలా సరదాగా తీసుకున్నారు. రాజుగారు ఇచ్చిన బాధ్యతను చాలా సరదాగా తీసుకున్నారు. దేవుడు మనకిచ్చే బాధ్యతల్ని, తలాంతులను సరదాగా తీసుకోకూడదు. ఆయన సార్వభౌముడు, సర్వాధికారం కలిగినవాడు. రెండవది, మరి వారు ప్రణాళిక వేసుకోలే. వాళ్ళు ప్రణాళిక ఏమీ వేసుకోలే. ఒకటే ఒక ప్రణాళిక, మూట కట్టుకొని రుమాల్లో కట్టుకొని భద్రంగా పెట్టుకుంటున్నాను. భద్రంగా పెట్టుకోవడం అంటే దాన్ని దాచిపెట్టేశాడు అన్నమాట. మనకెందుకులే ఈ గొడవ అని. దేవుడు నీకు తలాంతులు ఇచ్చినా కూడా అది తలాంతని తెలిసి కూడా దాన్ని పక్కన పెట్టేయటం. అందుకే వారు ఫలించలేకపోయారంటగా మనం చూస్తాం. అంతేకాకుండా వీరు చేయవలసినది చేయకుండా పనికి మాలిన యాక్టివిటీస్లో ఉన్నారు. ఈయన ఏం చేశాడు? భయపడ్డాడు, రుమాల్లో కట్టేశాడు, ఆయన దగ్గర ఉంచుకున్నాడు, దాని గురించి ఏం ప్రస్తావించడంలే. దేవుడిచ్చిన రిసోర్స్, దేవుడిచ్చిన వనరులు మనం సరిగా వాడుకోవాలి. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, సర్వాధికారం కలిగిన వాడు. మనకిచ్చాడు అంటే మన మీద గొప్పోళ్ళమని కాదు, మన మీద నమ్మకం కలిగినందుకే ఆయనకి ఇచ్చాడు. ఆయన ఇవ్వటం అనేది ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏంటంటే మరి ఆయనకు ఏమన్నాడు? నీవెందుకు నా సొమ్ము ఇలా చేశావు అని చెప్పి, మరి ఇది వీడు చెడ్డవాడు, వాళ్ళ గురించి మెచ్చుకున్నాడు. నమ్మకముగా ఉంటివి, 17వ వచనములో, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక నీకు 10 పట్టణాలు ఇస్తా. దేవుడిచ్చే రివార్డ్, బహుమానం. అందరం సేవ చేస్తున్నాం కాబట్టి అందరికి ఒకేలాగా ఇస్తాడంటే అట్టేం లేదు. దేవుడు ఆయన పక్షపాతి కాదు, అన్యాయం చేయడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వీరు అన్యాయంగా ఉన్నారు. వీరు అన్యాయంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారితో అన్యాయంగా వ్యవహరించలే, న్యాయంగానే వ్యవహరించాడు. 5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, ఈ యొక్క ఉపమానం అంతా మనం చూస్తే 5 విషయాలు బయటికి వస్తాయి. ఒకటి, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి సర్వాధికారం ఉంది. రెండవది, ఆ రాజుగారికి ఒక రాజ్యం ఉంది. మూడవది, ఆ రాజ్యములో రాజ్యపు ప్రజలున్నారు. ఆ ప్రజల్ని ఆ రాజుగారు తనకిష్టమైనట్టు వాడుకుంటాడు, ఇష్టమైన ఆదేశాలు ఇవ్వచ్చు. అంతేకాకుండా ఆ యొక్క రాజ్యపు ప్రజలు రాజ్యపు లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. దెర్ ఈజ్ ఎ కింగ్, దెర్ ఈజ్ ఎ కింగ్డమ్, దెర్ ఆర్ కింగ్డమ్ పీపుల్ అండ్ దెర్ ఈజ్ ఎ కింగ్డమ్ లైఫ్ స్టైల్. ఆ కింగ్డమ్ లైఫ్ స్టైల్ ఏంటంటే, నమ్మకమైన మంచి దాసుడా. దేవుని రాజ్యపులో మనం ఉన్నప్పుడు మనము నమ్మకంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏం సాధించావో ఎంత తెచ్చిపెట్టు, ముందు నమ్మకంగా ఉండాలి అని ఆయన ఇక్కడ కోరుకుంటున్నాడు. ఒక మాట నేను నేర్చుకున్నాను, ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ యూ విల్ బి సక్సెస్ఫుల్. వెన్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ బికాజ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. కానీ
ఫెయిత్ఫుల్గా ఉన్నందున ఆటోమేటిక్గా సక్సెస్ కాకపోవచ్చు. బైబిల్లో చాలామంది ఉన్నారు, దేవునికి నమ్మకంగా ఉన్నా కూడా వారి పరిచర్యలో వారికి సక్సెస్ రాలే. వారు చాలా ప్రయత్నాలు చేసి వెళ్ళిపోయారు. ఇర్మియా, ఏషియా, ఇలా బైబిల్లో మనం చూస్తాం. సో లెట్ us రిమెంబర్ దట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ గ్యారంటీ ఫార్ సక్సెస్ఫుల్. ఇంకోటి కూడా చెప్తాను, జస్ట్ బికాజ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇట్ డజంట్ మీన్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు ఫలితంగా విజయవంతంగా ఉన్నావు కాబట్టి నమ్మకంగా ఉన్నాను అనుకోకు. నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నేను ఫలించాను, ఓకే. నేను ఫలిస్తున్నాను కాబట్టి నమ్మకంగా ఉన్నాను కదా అనే భ్రమలో ఉండకు. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నానా లేదా, ఫలితం అనేది ఆయన ఇష్టం, ఫలితములు ఇవ్వడం ఆయన పని. అని నేను నమ్మకముగా ఉంటివి అన్నాడు 17వ వచనంలో. కాబట్టి రాజు ఒకరు ఉన్నారు, రాజ్యం ఒకటి ఉంది, రాజ్యపు ప్రజలు ఉన్నారు, రాజ్యపు జీవన విధానం ఒకటి ఉంది, రాజ్యములో జవాబుదారీ ఉంది. దెర్ ఈజ్ అన్ అకౌంటబిలిటీ ఆఫ్ ద కింగ్డమ్. అందుకే యేసుక్రీస్తు సార్వభౌముడు, దేవుడు సార్వభౌముడు. హీ ఈజ్ ద సుప్రీం సావరెన్ గాడ్. హీ హ్యాస్ ఎ కింగ్డమ్ అండ్ వీఆర్ కింగ్డమ్ పీపుల్. మనము రాజ్యపు జనులం కాబట్టి మనకి ఏది ఇచ్చినా సరే అది గుర్తించి అది ఆయన మహిమార్థమై మనం వాడుకోవటం మనకు చాలా అవసరం. అందుకే యేసయ్య మీరు యెరూషలేం వెళ్తున్నారా? అవును. మరి మాకు రాజ్యం అంటే నా రాజ్యం అది కాదు. నేను యెరూషలేం ఎందుకు వెళ్తున్నానంటే నా లైఫ్ ఇవ్వటానికి వెళ్తున్నాను, చావటానికి వెళ్తున్నాను. నేను స్థాపించే రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, అది శాశ్వతమైన రాజ్యం. ఇప్పుడు మీరు ఏ రాజ్యం కింద ఉన్నారు? రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు కదా. ఈ రోమా సామ్రాజ్యం చరిత్ర ఇప్పుడు లేదు, కానీ యేసయ్య స్థాపించిన రాజ్యం ఈరోజు కూడా ఉంది. నువ్వు నేనే ఆ రాజ్యపు ప్రజలం. కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించిన జీవితం మనం జీవించడం మనకెంతో అవసరం. ప్రార్థన చేసుకుందాము. ప్రభా, నీ వాక్యం కొరకై వందనాలు. ప్రభా, మరి నీవు మాకు అనుగ్రహించిన వరములను ఉపయోగించుటలో సోమరితనముగాను నిర్లక్ష్యముగాను ఉంటిమి. మా సమయమును సద్వినియోగం చేయకపోతిమి. ఇది మేము రోజు చెప్తా ఉన్నాం. ప్రభా, మాకు సహాయం చేయి. పశ్చాత్తాప హృదయం మాకు ఇవ్వండి. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బలి నీకు